హాయ్ మనం ఈ వీడియోలో జాబ్ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. సో ఆర్ఆర్బీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఎన్టీపీసీ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్స్ ఆఫ్ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. సో ఇది గ్రాడ్యుయేట్స్ కండి, యాక్చువల్గా అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా పడుతున్నాయి. సో ఓవరాల్గా ఒకసారి మన గ్రాడ్యుయేట్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాం డీటెయిల్గా. సో ఇక్కడ మనకి డైరెక్ట్ అయితే మనం నోటిఫికేషన్ మెయిన్ పేజ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్స్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ కండి. ఇక్కడ ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ ఎప్పటి నుంచి అండి? 21 అక్టోబర్ నుండి అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి ఓపెనింగ్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ అండి. సో నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 20 నవంబర్. సో నవంబర్ 2025కి క్లోజ్ అయిపోతుందండి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది. సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అంటే 20 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ అనేది ఒక 2 డేస్ ఇచ్చాడండి ఇంకా ఎక్స్ట్రా, అంటే నవంబర్ 22 వరకు 2025 వరకు మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే మనకి నవంబర్ 23 నుండి డిసెంబర్ 2 వరకు మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చాడండి. సో ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ డీటెయిల్స్, అంటే ఎవరైతే స్క్రైబ్కి ఎలిజిబుల్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేయడానికి టైం వచ్చేసి 3 డిసెంబర్ టు 7 డిసెంబర్ అండి. సో ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో డేట్స్ అనేది ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, పేమెంట్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది, అలాగే మనకి మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఎప్పుడు చేసుకోవాలనేది ఈ డీటెయిల్గా మీకు నేను ఈ స్క్రీన్ మీద అయితే చూపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు ఏ టైప్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయనేది కూడా ఒకసారి మనం చూద్దాం డీటెయిల్గా. టోటల్ 6 కేటగిరీస్ ఆఫ్ పోస్టులు ఇక్కడైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇక్కడ మీకు పే లెవెల్ అంటే ప్రజెంట్ 6th పే నడుస్తుందండి, పిఆర్సీ సెంట్రల్ లెవెల్. సో ఇనిషియల్ పే వచ్చేసి 35,400 రూపీస్ అండి. సో మెడికల్ స్టాండర్డ్, సో ఇవన్నీ మీకు డీటెయిల్గా ఈ నోటిఫికేషన్లో చూడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 33 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చాడండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 161 వేకెన్సీస్ అని ఇందులో ఉన్నాయండి. ఇది కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో సెకండ్ వచ్చేసి స్టేషన్ మాస్టర్. సో స్టేషన్ మాస్టర్లో ఇనిషియల్ పే సేమ్ యాజ్ అబోవ్ ఎలా ఉంటే అది 35,400 అనేది అండి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి అన్నిటికీ సేమ్ ఏజ్ లిమిట్ సేమ్ ఉంటుందండి, 18 ఇయర్స్ టు 33, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 33 ఇయర్స్ దాటకూడదు. వేకెన్సీస్ వచ్చేసి మనకి 615 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి పోస్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్. ఇక్కడ పే లెవెల్ వచ్చేసి ఇది 5th పే అండి, 5th పే లెవెల్. సో ఇక్కడ ఇనీషియల్ పే అనేది తగ్గుతుందండి కంపేర్ టు ఫస్ట్ 2 కేటగిరీ పోస్ట్స్కి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇనీషియల్ పే అనేది తగ్గింది 29,200. ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పానండి, 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉండాలి ఏజ్ లిమిట్, అప్పర్ లిమిట్ 33 ఇయర్స్ అండి. ఓకే, నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ ఇవి ఎక్కువ ఉన్నాయండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,416 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో 4th కేటగిరీ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో ఇక్కడ పే వచ్చేసి 5th పే, ఇనిషియల్ పే వచ్చేసి 29,200, ఏజ్ లిమిట్ అప్పర్ లిమిట్ 33, పోస్టులు వచ్చేసి 921 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ 5th కేటగిరీ పోస్ట్ వచ్చేసి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. మనకి 5th కేటగిరీ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇది కూడా సేమ్ 5th పే అమౌంట్, ఇనిషియల్ పే వచ్చేసి 29,200, ఏజ్ అప్పర్ లిమిట్ ఈజ్ 33, పోస్టులు వచ్చేసి 638 పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్. ఇది కంపేర్ టు ప్రీవియస్ 2 కేటగిరీస్ పోస్ట్ కన్నా ఇది కొంచెం చిన్నది, 4th పే. ఇనిషియల్ పే వచ్చేసి 25,500 రూపీస్ అండి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 33, వేకెన్సీస్ వచ్చేసి 59. సో గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకి 5,810 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇదేంటంటే గ్రాడ్యుయేట్స్ కండి, నాన్ గ్రాడ్యుయేట్స్ కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాడు. సో అది కూడా మనం చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ గ్రాడ్యుయేట్స్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి 5,810 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి మెడికల్ ఫిట్నెస్ అనేది కూడా కన్సిడర్ చేస్తారండి. candidate must ensure that they fulfill the medical fitness for the post which they are going to apply. అంటే ఏదైతే మీ పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారో ఒకవేళ దానికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి వస్తే అది కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి వస్తుందండి. అలాగే ఇక్కడ మీకు
అలాగే ఇక్కడ మీకు క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ యాక్టివ్ మొబైల్ నెంబర్, అలాగే వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేసి పేమెంట్ కూడా చేసినట్లయితే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే ఆర్ మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి మోడిఫికేషన్స్ కూడా ఆప్షన్ ఇచ్చాడండి. కానీ మోడిఫికేషన్ చేయడానికి ఫీజు వచ్చేసి 250 రూపీస్ నాన్ రిఫండబుల్ అంటే అమౌంట్ అండి. సో ఆ 250 రూపీస్ కనుక మనం పే చేసినట్లయితే వాడు మనకు మోడిఫికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడు. బట్ ఇక్కడ మోడిఫికేషన్స్ అనేది మనం ఎక్సెప్ట్ అకౌంట్ ఫామ్ అండ్ చూజ్ అన్ ఆర్ఆర్బీ, ఏదైతే మనం ఎక్కడైతే మనం సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నామో తప్ప వేరేది మనం మోడిఫికేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తాడండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో మీరు ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ నెగిటివ్ అంటే 0.33 మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్లో పోతుందండి. సో అది జాగ్రత్తగా చూసుకుని మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ, ఇక్కడ ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీకు నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 33 ఇయర్స్ అని. సో ఇది గ్రాడ్యుయేట్స్ కండి, గ్రాడ్యుయేట్స్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్కి 18 to 33 ఇయర్స్. సో ఇక్కడ లోవర్ ఏజ్ లిమిట్ వచ్చేసి January 1, 2008 ఎవరైతే వాళ్ళు పుట్టారో సో వాళ్ళకి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు ఇక్కడ ఎస్సీ అంటే జనరల్గా అయితే 33 అండి. సో రిలాక్సేషన్ అనేది ఓబీసీ ఎస్సీ ఎస్టీ కూడా ఇస్తాడు. అది కూడా మనం ముందు ఈ నోటిఫికేషన్లో నెక్స్ట్ పేజెస్లో చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ ఇచ్చాడండి. సో ఓబీసీకి వచ్చేసి 3 ఇయర్స్. అలా మనం డిఫరెంట్ ఎక్స్ సర్వీస్ మనకి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి సో వాళ్ళకి డిఫరెంట్గా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇస్తాడు. సో ఇంకొకటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఇంకా పాస్ అవుట్ అంటే ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు ఉంటారండి. సో ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళకైతే ఇది దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ దిస్ పోస్ట్. సో ఫైనల్ ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వడం వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి కుదరదు. ఓకే, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్స్ అండి. సో ఎగ్జామినేషన్ ఫీజు చూద్దాం ఒకసారి. మన ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే యూఆర్ అన్రిజర్వ్డ్కి ఫీజు వచ్చేసి 500 రూపీస్ అండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్ విత్ బెంచ్ మార్క్ అలాగే డిజబిలిటీస్కి ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరికీ వచ్చేసి ఫీజు వచ్చేసి 250 రూపీస్ అండి. అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి జనరల్ అయితే 500. సో అదర్ దాన్ జనరల్ ఎవరైతే కేటగిరీస్ ఇందులో వస్తున్నారో వాళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఫీజు ఉంటుందండి. సో ఇది మొత్తం కూడా ఆన్లైన్ పేమెంట్ అండి. ఇక్కడ మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్ మాత్రమే ఉంది, అది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ఉంది. అలాగే ఇక్కడ మైనారిటీస్ అంటే మనం ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సిస్ సో వీళ్ళందరూ కూడా మైనారిటీస్లో వస్తారు. సో వీళ్ళకి మైనారిటీ డిక్లరేషన్ బట్టి ఇక్కడ ఫీజు రిలాక్సేషన్ అంటే తగ్గించడం జరిగిందండి 250 రూపీస్. సో ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. సో ఇక్కడ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఎవరంటే హూస్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఇస్ లెస్ దాన్ 50,000. సో లెస్ దాన్ 50,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వేరు, ఎకనామికల్లీ ఈబీసీ వేరండి, ఈడబ్ల్యూఎస్ వేరు. ఈ రెండు చాలా డిఫరెంట్ అండి, ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదే చెప్తాడు. ఇక్కడ మీరు చూస్తే నోట్ అని చెప్పి ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ దీస్ 3 ఆర్ డిఫరెంట్. సో ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఈ 3 కూడా డిఫరెంట్ అండి. సో డిఫరెంట్ కాబట్టి అది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో రీఫండ్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు రీఫండ్ అనేది ఎవరైతే ఫస్ట్ ఈ సిబిటీ ఫస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి రీఫండ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్, ఇక్కడ ఈబీసీ వాళ్ళకి ఓన్లీ ఫీజు రిలాక్సేషన్స్ మాత్రమే వాళ్ళకి ఇచ్చాడండి. ఈబీసీ వాళ్ళకి జాబ్ రిజర్వేషన్ మట్టుకి వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండదు ఈబీసీ వాళ్ళకి. ఓకే, సో ఈబీసీలో కూడా మళ్ళీ ఓబీసీలో మీరు నాన్ క్రీమీ లేయర్ అయితే మాత్రమే మీకు జాబ్ రిజర్వేషన్ ఉంటుందండి ఎగ్జామ్లో, జాబ్ పోస్టింగ్లో. అదే రిక్రూట్మెంట్లో అదే మీరు క్రీమీ లేయర్ అయితే వాటికి మీకు ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదు, అదే మెన్షన్ చేశాడు ఇక్కడ. సో ఇంకా మనం చూసినట్లయితే సో ఈడబ్ల్యూఎస్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్. సో వీళ్ళకి 5 acres ఇవి 5 acres ఆఫ్ ల్యాండ్
ఉండకూడదు. అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్ ఇవన్నీ కూడా మీరు మీ కన్సర్న్ సచివాలయం కానీ మీ సేవ కానీ వెళ్తే వాళ్ళు మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి ఇస్తారు. అయితే లాస్ట్లో నేను ఈ వీడియో లాస్ట్లో మీకు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ ఏ డేట్ అయ్యి వ్యాలిడ్ అనేది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో ఇదంతా రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది మీరు చూసినట్టయితే ఒకసారి మీరు నోటిఫికేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దీని గురించి మొత్తం ఐడియా వస్తుందండి. ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రజెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ చేసే ఎంప్లాయీస్ ఉంటారు కండి, వాళ్ళ కోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుందండి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఫస్ట్ స్టేజ్, దాన్ని ప్రిలిమ్స్ అంటారు. సో ప్రిలిమ్స్, మెయిన్స్, సో రెండు కూడా సిబిటి. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో తర్వాత ఇక్కడ మన కేటగిరీస్ ఆఫ్ స్టార్టింగ్లో మనం చూసామంటే కొన్ని కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ మట్టుకి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. సో అది కూడా నేను ఇందులో మీకు చూపిస్తానండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిలిమ్స్కి వచ్చేసి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ సిబిటి టెస్ట్ వచ్చేసి అన్ని పోస్టులు కూడా కామన్ టెస్ట్ అండి అది. సో ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. ఇందులో క్వశ్చన్స్ ఈచ్ 1 mark ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 mark అండి. జనరల్ అవేర్నెస్ 40 marks, మ్యాథమెటిక్స్ 30 marks, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 marks, టోటల్ 100 marksకి 90 minutes టైం ఇస్తారండి. సో ఇందులో నేను ఆల్రెడీ చెప్పినట్టు 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయండి. సో ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అయ్యారో, షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి సెకండ్ స్టేజ్ సిబిటి అనేది రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇచ్చాడండి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, సో ఏమేమి ఉంటాయి కూడా మీకు ఇక్కడ ఇచ్చాడు. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి సెకండ్ స్టేజ్ అనేది వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్స్ అనేది వెళ్తాయండి. అందుకే మొబైల్ నెంబర్, వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ ఇవ్వాలంటే కంపల్సరీ త్రూ దీస్ కమ్యూనికేషన్ అనేది మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి మీకు మెసేజ్ ద్వారా పాస్ చేస్తారండి. సో సెకండ్ స్టేజ్ చూసినట్లయితే మనకి సేమ్ డ్యూరేషన్ 90 minutes ఉంటుందండి. ఇక్కడ సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 అండి. సో ఇక్కడ కూడా సేమ్ ఈచ్ క్వశ్చన్ 1 mark ఉంటుంది. సో టోటల్ 120 marksకి 90 minutesలో మీకు సెకండ్ సిబిటి ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు సిలబస్ అనేది మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఓకే, ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను, జనరల్కి 40% రావాలండి, ఈడబ్ల్యూఎస్ కూడా 40%, ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిలేయర్కి 30% ఆఫ్ మార్క్స్ వస్తే దే ఆర్ ఎలిజిబుల్, మినిమం పర్సంటేజ్ ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి 30%, ఎస్టీకి 25% మార్క్స్ వస్తే ఎలిజిబిలిటీకి కూడా వెళ్తారండి. ఓకే, అలాగే పీడబ్ల్యూ వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అనేది 2 marks ఇంకా తగ్గిస్తాడంటే రిలాక్సేషన్ అనేది ఇస్తాడు. ఓకే, సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ test will be conducted after qualifying the second stage CBT only for candidates who have opted for station master and traffic assistant. సో ఈ 2 పోస్టులకు మాత్రమే ఏముంటుందండి, ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా వీళ్ళకి ఎవరైతే ఈ 2 పోస్టులు ఆప్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇవి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం సమ్మరీలో స్టార్టింగ్లో చూసామండి. 6 categories ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. సో టోటల్ 6 categories. అందులో మనకి స్టార్టింగ్ శాలరీస్ కూడా, పే స్కేల్ కూడా చెప్పడం జరిగింది. ఇందులో మీరు చూసినట్లయితే స్కిల్ టెస్ట్ అనేది, టైపింగ్ టెస్ట్ అనేది రెండు పోస్టులకి అయితే టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు. ఒకటి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఉండదు, అలాగే చీఫ్ కమర్షియల్ అండ్ టికెట్ సూపర్వైజర్, ఈ రెండింటికి మట్టికి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు. రిమైనింగ్ 4 categories ఆఫ్ పోస్ట్ కూడా మీకు ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సో ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ మీరు చూస్తే స్టార్టింగ్ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. సో అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాత ఇందులో చూపించినట్టు మీరు ఫాలో అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అవన్నీ ఫిల్ చేసుకుని ఇక్కడ ఫోటో అనేది లైవ్ క్యాప్చర్ చేయాలి. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి, లైవ్ ఫోటో క్యాప్చరింగ్ ఆఫ్ క్యాండిడేట్ డ్యూరింగ్ అప్లికేషన్. సో అప్లికేషన్ మీరు పూర్తి చేసేటప్పుడు లైవ్ ఫోటో అనేది తీసుకోవాలంటే మీరు కెమెరా ద్వారా, మొబైల్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లోడింగ్కి క్యాండిడేట్ సిగ్నేచర్, అలాగే SC ST వాళ్ళకైతే ఫ్రీ ట్రైన్ పాస్ కోసం మీరు ఒక
స్పెసిఫికేషన్ గివెన్ అంటే ఒక పీడిఎఫ్ ఫామ్స్ అయితే ఇందులో మీకు నోటిఫికేషన్స్తో పాటు ఇచ్చాడండి. అది ప్రింట్అవుట్ తీసుకుని మీరు అది ఫిల్ చేసి మీరు అది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. ఓకే, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే సైన్ అనేది సిగ్నేచర్ అనేది కంపల్సరీ కూడా బ్లాక్ ఇంక్ పెన్తోనే మీరు చేయాలి. సో అది కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో చేసి మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. ఓకే, సో అది కూడా ఒకసారి మీరు ఎంత డీటెయిల్గా చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే నేను ఇప్పుడు చెప్పాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒకవేళ వాళ్ళు రిక్వెస్టింగ్ ఫర్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ కావాలి అంటే వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. అలాగే స్క్రైబ్ గురించి కూడా స్టార్టింగ్లో చెప్పాను మీకు. స్క్రైబ్ అంటే ఎవరైనా అసిస్టెన్స్ కావాలంటే ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉన్నారో, లోకోమోటర్ డిజబిలిటీస్ ఉన్నారో, సో రాయలేని వాళ్ళు ఉంటారో లేదా చూడలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి స్క్రైబ్ని కూడా అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి ఎగ్జామ్కి. సో ఇక్కడ మోడిఫికేషన్స్ కూడా చేసుకోవడానికి ఇచ్చాడు, కానీ నేను ఆల్రెడీ చెప్పినట్టు 250 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడండి మోడిఫికేషన్స్ ఏమైనా మార్చుకోవాలి అంటే. సో ఆ మోడిఫికేషన్స్ డేట్ వచ్చేసి 23 నవంబర్ నుంచి డిసెంబర్ 2 వరకు ఉంటుంది ఆ రిక్వెస్ట్ అనేది. తర్వాత డిసెంబర్ 2 నుంచి రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయడు. సో కాబట్టి అది కూడా ఒకసారి మీరు ఫిల్ చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఎటువంటి కంగారు పడకుండా అది కూడా లాస్ట్ మూమెంట్ వరకు ఆక్కండి. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఆల్రెడీ మనకి అక్టోబర్ 21 నుంచి ఓపెన్ అయిపోయినాయండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అనేది. ఫామ్ అనేది ఫిల్ చేయడం చూసుకోండి జాగ్రత్తగా. సో కాల్ లెటర్స్ కూడా మీకు ఈమెయిల్ ద్వారా మీకు కాల్ లెటర్ కూడా వస్తుంది. అంటే కాల్ లెటర్ అంటే ఇన్ ద సెన్స్ మీరు హాల్ టికెట్ అనుకోండి. సో అది వన్స్ మీరు CBT 2 కూడా క్వాలిఫై అయిపోయి అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైపింగ్ స్కిల్ కూడా క్వాలిఫై అయిపోతే మీకు కాల్ లెటర్ వచ్చి దాంతోపాటు మీరు ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాలి. సో ఆ డాక్యుమెంట్స్ కూడా ఏం తీసుకెళ్ళాలని కూడా ఇందులో నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో అదైతే మీరు చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ పారామీటర్స్ కూడా ఇచ్చాడండి. సో ఇది ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ అయితే మీరు డీటెయిల్గా చూస్తే ఆర్ఆర్బీ సైట్లోకి వెళ్ళి మీకు ఈ పోస్టులు ఇక్కడ మనం చూసినట్లయితే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఏప్రిల్ 1 నుండి నవంబర్ 2025 లోపు తీసుకున్న సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడ్ అండి. అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ఈ డేట్ రేంజ్లో ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. అప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది, అది తీసుకుంటే అప్లోడ్ చేయాల్సింది. సో ఇంకోటి ఏంటంటే సైన్ మీరు బ్లాక్ పెన్తోనే మాత్రమే సైన్ చేయాలి. ఆల్రెడీ నేను నోటిఫికేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.